Hi students, this is Ram Mohan from Government Junior College Kachiguda. Today topic in our history as well as political science, that is Telangana Praja Samiti. Telangana Praja Samiti, one of the political parties of Telangana during the 1969 movement. It played a very important role during the Great Agitation. So this party was founded like Telangana People's Convention. Later, it has been changed the name Telangana Praja Samiti. And these TPS or Telangana Praja Samiti fought for a separate statehood for Telangana region, especially in 1969 movement. Their slogan was a separate state of Telangana. And the founder of this TPS and the president was A. Madan Mohan. Anantula Madan Mohan was the president of TPS. And when this political party was established, immediately they started and organized a series of strikes and demonstration in the Hyderabad region. And in that, they pushed their demand only a separate state for Telangana. It implies all the jobs, all the resources, all the funds, everything allotted to our people and completely the rule, self-rule, so that they pushed their demand to the forefront as a separate state of Telangana. In June 1969, and they observed here a general strike. Okay, in the month of June in 1969, actually the 1969 movement was started by a student named Rabindranath, 9th January, now June. So during this season, they observed general strike also. And because of this slogan or because of this call from the TPS party, immediately it was widespread and some violent activities, incidents also occurred in Hyderabad area, especially pelting stones, fired the offices, transport system. Totally, the government activities were standstill. So they intensified one hand the movement, other side the government also tried to suppress the movement, but it does not work out at the initial stage. Finally, the government activities came a standstill. తెలంగాణ ప్రజా సమితి అనేది 1969లో ఆవిర్భవించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి పార్టీగా, అలాగే ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్నటువంటి పార్టీగా ఇది ఆవిర్భవించింది. ఇది తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ గా మొదట ఏర్పడి ఆ తర్వాత తెలంగాణ ప్రజా సమితిగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి అనంతుల మదన్ మోహన్ అనేటువంటి ఒక విద్యార్థి నాయకుడు. ఆ తరువాత ఈ యొక్క పార్టీ చురుకుగా అనేక కార్యక్రమాలను మన యొక్క హైదరాబాదే కాదు తెలంగాణ అంతటా కూడా నిర్వహించింది. అందులో భాగంగా జూన్ మంత్ కాలంలో జనవరిలో ఈ ఉద్యమం ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు. మాగంటి రవీంద్రనాథ్ అనే విద్యార్థి జనవరి 9న నిరాహార దీక్ష చేశాడు ఖమ్మంలో. ఆ యొక్క జనవరి 9వ తారీఖున మనం ఈ యొక్క 69 తెలంగాణ ఉద్యమం అనేది ప్రారంభమైన తేదీగా చెప్పుకుంటున్నాం. అలా ఈ జూన్ కాలం వచ్చేసరికి ఈ తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో దాని తెలంగాణ ప్రజా సమితి రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళింది. అలా ఒక సాధారణ సమ్మెను కూడా చేసింది. అనేక ప్రభుత్వ కార్యాలయాలను స్తంభింప చేసేటట్టుగా చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆఫీసులు, ప్రభుత్వ కార్యక్రమాలు మొత్తంగా ఆగిపోయాయని చెప్పుకోవచ్చు. ఆ విధంగా హైదరాబాదులో తన యొక్క పూర్తి ప్రభావాన్ని చూపగలిగింది ఈ యొక్క తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ. అలాగే వీరి యొక్క డిమాండ్స్ ఏంటివి? ఈ ప్రజా సమితి ఏర్పడినటువంటి క్రమంలో ఏ డిమాండ్స్ ని ప్రభుత్వం ముందు ఉంచింది అంటే ఒక ప్రత్యేక రాష్ట్ర హోదా, అలాగైతే ఏవైతే అక్రమాలు ఉల్లంఘనలు జరిగాయో వాటిని నెరవేర్చుకోవాలి, మళ్ళీ తిరిగి మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఏర్పడినటువంటి పార్టీ యొక్క టీపీఎస్ పార్టీ. ఈ క్రమంలో అనేక రకాలుగా ఆంధ్ర ఉద్యోగులు, అలాగే ఆంధ్ర ఉద్యోగులకు
సమర్థిస్తున్నటువంటి పోలీసులకు మధ్య తెలంగాణ పార్టీ ప్రజాసమితి పార్టీ అనేక సంఘర్షణలకు లోనైంది. వారితోటి ఒక రకంగా ఒక యుద్ధ వాతావరణం అనేది నెలకొన్నది. అయినప్పటికీ ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ యొక్క జై తెలంగాణ అనే నినాదాన్ని తెలంగాణ మొత్తానికి వర్తించేటట్టుగా, దూసుకెళ్ళేటట్టుగా, మొత్తం తెలంగాణ ప్రజలందరి నోట్లో ఈ యొక్క తెలంగాణ అనే నినాదం మారు మోగేటట్లుగా చేయగలిగినటువంటి పార్టీగా మనం తొలి దశలో ఈ టీపీఎస్ పార్టీని చెప్పుకోవచ్చు. సో ఇందులో కొన్ని హింసాత్మకమైనటువంటి సంఘటనలు కూడా జరిగాయి. అలాగే ముఖ్యంగా అందులో దగ్గవి ప్రభుత్వ కార్యక్రమాలను ఆపేటట్టుగా చేయడం, అలాగే రాళ్ళు విసరడం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ రైల్వేలను, బస్సులను ఆపడం కావచ్చు, ఇందులో క్రమంగా పోలీసుల లాఠీ చార్జ్ జరగడం, ఇవన్నీ కూడా కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగాయి. అయినప్పటికీ ఎక్కడా కూడా ఈ టీపీఎస్ పార్టీ ఎక్కడా కూడా తన యొక్క నినాదాన్ని ఆపలేదు, తన ఉద్యమాన్ని కూడా ఆపకుండా ముందుకు కొనసాగింది. ప్రజల యొక్క మద్దతును కూడగట్టుకుని ముందుకు దూసుకెళ్లినటువంటి పార్టీ తెలంగాణ ప్రజాసమితి పార్టీ. ఈ యొక్క పార్టీలో మహిళలు కూడా చాలా చురుకుగా పాల్గొన్నారు. ఉమెన్ పార్టిసిపేషన్ తీసుకున్నట్టయితే ఈశ్వరీబాయ్, సంగం లక్ష్మీబాయ్, సికే కనకరత్నమ్మ, శాంతాబాయ్, మేయర్ కుముద్ నాయక్, సులోచన నరోత్తమరెడ్డి, శర్మిష్ఠారెడ్డి, అమృతారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఇలాంటి మహిళలందరూ కూడా ఈ టీపీఎస్ పార్టీ తరపున వాళ్ళు పాల్గొనడం, సమ్మెను విజయవంతం చేయడం, అనేక హర్తాళ్ళు, బందులు ప్రకటించి ప్రజల యొక్క మద్దతును తీసుకొని మూకుమ్మడిగా ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వ కార్యక్రమాలు ఆగేటట్టు చేయగలడం అనేది, స్తంభింప చేయడం అనేది ఈ యొక్క మహిళల ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా చాలా కీలకమైనటువంటి పాత్రను తెలంగాణ అంతటా ప్రదర్శించినటువంటి నాయకులే ఈ యొక్క ఉద్యమ మహిళా నాయకులుగా మనం చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో 1969లో మొట్టమొదటిసారిగా వాళ్ళు ఒక ఉమెన్ కాన్ఫరెన్స్ని, అంటే మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఒక కాన్ఫరెన్స్ని కూడా నిర్వహించడం అనేది జరిగింది. అందులో భాగంగా మే 1 తారీఖున ఈ నిర్వహించినటువంటి మహిళా ప్రతినిధుల సమావేశానికి వచ్చినటువంటి చెన్నారెడ్డి కావచ్చు, అలాగే మదన్ మోహన్ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఓటింగ్ జరిగింది. ఈ యొక్క మదన్ మోహన్ యొక్క స్థానంలో మర్రి చెన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అలాగే మంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు అయినటువంటి మర్రి చెన్నారెడ్డి తన యొక్క మద్దతును ఈ యొక్క ఉద్యమానికి, అలాగే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రకటించడం అనేది జరిగింది. అందులో భాగంగా మర్రి చెన్నారెడ్డిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం అనేది ఈ యొక్క మే 1న జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమైనటువంటి సంఘటన. అంటే ఈ విధంగా పొలిటికల్ లీడర్స్ ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నారో వెంటనే స్పందించినటువంటి విద్యార్థి లోకం, రాజకీయ నాయకుల ప్రవేశం, 69 తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకుల ప్రవేశం అవసరం లేదని వాళ్ళు ప్రకటించమనేది జరిగింది. అంటే పూర్తిగా రాజకీయ నాయకులు అడ్డుకోవాలి, వాళ్ళు ఈ ఉద్యమానికి అవసరం లేదు. అంటే నష్టపోయేది తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ యువత, తెలంగాణ సమాజం. రాజకీయ నాయకులకు ఎలాంటి అక్రమం కానీ ఎలాంటి అన్యాయం కూడా జరగదు. వాళ్ళు వాళ్ళ స్థితి కోసం, వాళ్ళ బావు కోసం వాళ్ళు ఎప్పుడు కూడా ఆందోళన చేయడం లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా రక్షణాత్మక ధోరణిలో ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రవర్తనని చూసినటువంటి విద్యార్థి లోకం ఆల్రెడీ 1952లో వాళ్ళ పరిస్థితి గమనించారు, వాళ్ళ యొక్క ఉద్దేశాలను గమనించారు. కాబట్టి 69 ఉద్యమంలో రాజకీయ నాయకుల ప్రవేశాన్ని అడ్డుకట్ట వేయగలిగారు. అయినప్పటికీ ఆ తరువాత ఈ యొక్క ప్రజా సమితి అనేది స్ప్లిట్ అయిపోయింది. అంటే విద్యార్థులను సమర్థిస్తున్నటువంటి విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విద్యార్థి టీపీఎస్ ఒకవైపున, పొలిటికల్ టీపీఎస్ అనేది మరొక వైపున 2 శాఖలుగా ఇది చీలిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఇన్ తెలంగాణ agitation, women also played a prominent role, especially the women leaders who hugely participated in all the movements, in all hartals, in all burns and strikes. Maybe some of the incidents also will lead to violence. Even though they did not leave it, they continued their agitation, their support to separate statehood of Telangana. The women leaders are here: Ishwaribai, Sangam Lakshmibai, CK Kanakaratnamma, Shantabai, Mayor Kumud Nayak,
సులోచన రోత్తమరెడ్డి, శర్మిష్ఠారెడ్డి, అమృతారెడ్డి, ఆరుట్ల కమలాదేవి. Like this, the women important leaders here participated, played here, okay, their emancipation, their empowerment here really very huge. That's what on 1st May they conducted a separate women conference at Hanmakonda. In this meeting, they elected Marri Chennareddy in place of Madan Mohan. So immediately the student leaders or student clan here did not support the entry of the political leaders. They completely against of the political leaders entry because the student agitation, Jai Telangana agitation is completely based on unemployment, resources and their discrimination. So that the student here resisted the entry of political leaders like Marri Chennareddy. Even though he entered, he declared his solidarity, okay, towards the Jai Telangana movement, but the students did not respond his words. So that's what immediately it was split into two groups, two branches. One is the parallel students Praja Samiti, student TPS, other hand the political TPS. So it was divided, means the students are strongly objected the entry of political leaders. The movement for separate Telangana through launched by A. Madan Mohan in the middle stages were spearheaded by Mr. Marri Chennareddy, who formed here, okay, who elected here Telangana Praja Samiti leader in 1969. So first it was initiated by Madan Mohan, but afterwards when Marri Chennareddy occupied the throne of TPS party, so immediately it was turned into a great move. So that elections, when general elections came here, TPS party contested here all, okay, in 1970, all general election, all seats, especially out of 14 parliamentary seats, it got 11 seats. So in the 1971 general elections, the Telangana Praja Samiti TPS contested 14 parliamentary constituencies in Telangana region. Out of 14, TPS had 1 year 11 parliamentary seats. So it resembles, it indicates here the people demand or people's desire is only one separate statehood. They're completely given a favorable vote or their complete support toward the separate state. And the TPS led by Dr. Marri Chennareddy, of course, he entered into agreement afterwards with Prime Minister Srimati Indira Gandhi. He opted for a compromise in September 1971. So just you look at 1971 elections, 1969, already we know the agitation of 1969, the Jai Telangana movement, when it was seriously moved on, seriously it was taking place in all over Telangana. Here the political party TPS participated, contested in 14 seats of Telangana. Among them, it won 11 seats. Means the people wish, the people demand, they desire, they dream, easily we can understand. But even though after elections, the Marri Chennareddy, when he met Prime Minister Indira Gandhi, he considered a compromise between he and her in September 1971. In this, the 1961 Telangana agitation by TPS did not accomplish the goal of separate state. విద్యార్థులతో ఆరంభమైంది ఈ ఉద్యమం. మదన్ మోహన్ లాంటి నాయకుడు స్థాపించినటువంటి టీపీఎస్ పార్టీ మెల్లమెల్లగా మర్రి చెన్నారెడ్డి చేతుల్లోకి వెళ్ళింది. అంటే విద్యార్థి లోకం నుంచి రాజకీయ ప్రవేశం జరిగింది. రాజకీయమైనటువంటి ఒత్తిడితోటి ఇది తన యొక్క రంగును, తన యొక్క రూపును మార్చుకోవడం అనేది జరిగింది. అలా 1971కి వచ్చేసరికి తెలంగాణ ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా టీపీఎస్ పార్టీకి ఓటేశారు. ఇందులో 14 సీట్లకు గాను 11 సీట్లు టీపీఎస్ గెలుచుకుంది. అంటే ప్రజల యొక్క ఆకాంక్ష ఏ విధంగా ఉందో మన ఈ ఓటింగ్ ద్వారా, వాళ్ళు గెలిపించినటువంటి సీట్ల ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి 11 పార్లమెంటరీ స్థానాలు గెలుచుకుంది అంటే ఒక మెజారిటీ పార్టీ అని చెప్పుకోవచ్చు. అలాంటి పార్టీ, ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్న పార్టీ,
ఆ తరువాత కేంద్రానికి తన యొక్క అభిప్రాయాన్ని, నివేదికను కుండబద్దలు కొట్టినటువంటి చెప్పినటువంటి పార్టీ మెల్లమెల్లగా ఇందిరాగాంధీతో జరిగినటి ఒప్పందంలో భాగంగా 1971లో సెప్టెంబర్లో ఈ యొక్క చెన్నారెడ్డి తన యొక్క టీపీఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీతో కలపడం, కాంగ్రెస్ పార్టీలో కలపడం, అందరూ మంత్రులందరూ కూడా గెలిచిన వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయించి లేదా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించడం అనేది జరిగింది. ఆ విధంగా ఈ ఒప్పందంలో భాగంగా టీపీఎస్ పార్టీ సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులయ్యారు. టీపీఎస్ పార్టీ ఇప్పుడు లేదు. అది కాంగ్రెస్ పార్టీలో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఒక రాజీ అనేది కుదుర్చుకోవడం అనేది జరిగింది. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నేషనల్ వైడ్ ద charismatic leadership Srimati Indira Gandhi we noticed here. All over the world, all over the India, the Lok Sabha seats, 2/3 seats she won. The Congress party stands a majority party in Lok Sabha. Out of 3, 2% of seats or 2/3 majority she got. But coming into Telangana, where the Congress party is very strong party, majority party, the strongest party, but it could not win, it could not make the roads in Telangana. It lost. She lost the seat, the party lost the seats. So even though the TPS merged, okay, the party merged into Congress party, means the people demand their wishes, everything liquidated. అంటే ఒక బలమైనటువంటి శక్తి భారతదేశంలో శ్రీమతి ఇందిరాగాంధీ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా లోక్సభలో 2/3 మెజారిటీ సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. ప్రజలు అందరూ కూడా మూకుమ్మడిగా టీపీఎస్ పార్టీని గెలిపించారు. టీపీఎస్ పార్టీకి మద్దతు తెలిపారు. తెలంగాణ సాధిస్తుందని, తమ ఆకాంక్ష నెరవేరుతుందని, తమ ఇన్నేళ్ల కళ సార్థకమవుతుందని. కానీ ఈ యొక్క టీపీఎస్ పార్టీని మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు ఇందిరాగాంధీతో చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల. అంటే ఇక్కడ ప్రజల ఆకాంక్ష నీరుగారిపోయింది. ప్రజల ఇన్నేళ్ల కష్టం, విద్యార్థులు పడినటువంటి శ్రమ, వారి యొక్క చదువును, వారి యొక్క ఉద్యోగాలను త్యాగాలు చేసి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటే చివరికి ఈ ఉద్యమాన్ని నీరుగార్చి ప్రజలు గెలిపించినటువంటి పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపి ఈ ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టినటువంటి వ్యక్తి మర్రి చెన్నారెడ్డిగా మనం చెప్పుకోవచ్చు. So in this, now we are going to discuss 8-point formula. So what is the formula? What Indira Gandhi gave or declared here 8-point formula during the merging of TPS with the Congress party. The first you see, to constitute high power committee on Telangana revenue surplus. The first formula or first point in this 8-point formula, to constitute high power committee on Telangana revenue surplus. Second one, to regain the lost revenue surplus of Telangana. Regain means already our funds, our surplus funds were diverted to Andhra region. So that this point was added, to regain the lost revenue surplus of Telangana. Third one, to constitute a planning committee under the presidency of CM. A planning committee. Another already TRC is there, but even though another committee, constitute a planning committee under the presidency of CM. Fourth one, to constitute a plan implementation committee. Another one, implementation means already gentlemen's agreement, okay, already taken place, already written down all rules and regulations. So that planning committee is very, very important. Now implementation committee, that means all rules and regulations which are mentioned in the gentlemen's agreement. Now this constituent committee is going to implement one by one. This is the one more point added to 8-point formula. Now, to give complete freedom to the members of planning committee. So already this freedom given to TRC also, but even though it didn't work out, but this time again they are giving complete freedom. Okay, now moving to next one, to assure the local employment opportunities to Telangana people. The local employment opportunities. The local means what? Non-gazetted post, subordinate post only. These posts were allotted to only Telangana people. Now moving to next one, to constitute committee to look into grievances of Telangana public servants. For Telangana employees here,
their grievances, their problems, to solve that, another committee also constituted, in this formula. Now moving to last formula, special care by the center toward the development of Telangana. So special care, already the care taken 2 times, one named gentleman's agreement, second named TRC. Now another too much care also taken now, that is center toward the development of Telangana. Who believe this 8-point formula? That's what. Anyhow, later the consequences we discuss. First of all, these are the 8-point formula given or provided to Telangana region during the TPS party merge with Congress. అష్టసూత్ర పథకం, ఇది తెలంగాణకు ఇచ్చినటువంటి ఒక బహుమతి. ఈ అష్టసూత్ర పథకం అనేది తెలంగాణ ప్రాంతానికి కేంద్రంచే ఇవ్వబడింది. అంటే టీపీఎస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. కాబట్టి ఇందిరాగాంధీ ఈ యొక్క టీపీఎస్ పార్టీని విలీనం చేసిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక వరం ఏంటంటే ఈ అష్టసూత్ర పథకం. ఇందులో ఏంటంటే తెలంగాణలో రెవెన్యూ మిగులు ఏదైతే ఉందో అది ఆ మిగులును అధ్యయనం చేయడానికి కానీ, ఆ మిగులుపై స్పష్టత తేవడానికి కానీ ఒక అధికార సంఘాన్ని ఏర్పాటు చేయడం మొదటిది. రెండవది, తెలంగాణలో కోల్పోయినటువంటి ఆదాయ మిగులును తిరిగి సమకూర్చడం. అంటే ఏ ఆదాయం అయితే ఆంధ్ర ప్రాంతానికి అన్యాయంగా, అక్రమంగా తరలి వెళ్ళిందో దాన్ని న్యాయంగా తీసుకురావడం. మూడవది, సీఎం అధ్యక్షన ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేయడం. మరి సీఎం ఎవరు ఉంటారో తెలియదు మనకు. ఇంతకుముందు సీఎంలంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు. మరి సీఎం అధ్యక్షతన ఒక ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది 3వ పాయింట్ గా చెప్పుకోవచ్చు. నాలుగవది, ఈ ప్రణాళిక అమలు చేయడానికి మరొక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి 4వ ప్లాన్. ఐదవది, ప్రణాళిక కమిటీ సభ్యులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం, వాటికి అధికారాలు కూడా ఇస్తాం. ఏ విధంగా అయితే టీఆర్సీకి ఇచ్చారో అలాంటి అధికారాలు మళ్ళీ ఇప్పుడు ఇవ్వడం అనేది జరిగింది. తెలంగాణ ప్రజలకు స్థానిక ఉపాధి అవకాశాలు కల్పించడం, ఇది 6వది. 7వది, తెలంగాణలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగుల సమస్యలు, అంటే వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ఇలాంటి విషయాల్లో జరిగినటువంటి అన్యాయం అయితే ఉందో వాటిని పరిశీలించడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఇక చివరిది, తెలంగాణ అభివృద్ధిపై కేంద్రం ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెడుతుంది అని 8-పాయింట్ ఫార్ములాలో చెప్పడం జరిగింది. ఈ 8-పాయింట్ ఫార్ములా వాజ్ రిమెంబర్ గివెన్ బై శ్రీమతి ఇందిరా గాంధీ, దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, శ్రీమతి ఇందిరా గాంధీ in September 1971. Now see, compromise formula. What is the compromise formula between Mari Chenna Reddy and Srimati Indira Gandhi, Prime Minister? Now first one, perpetuation of mulki rules. అంటే ముల్కీ నియమాలను నిరంతరాయంగా కొనసాగించడం. What are the mulki rules? The mulki rules nothing but domicile rule, complete residency of 12 years. So now again they are going to implement mulki rules without any break consistently. That is the first point or first compromise formula, continuation of mulki rules. Second one, separate budget and accounts for Telangana. So separate budget, separate account for Telangana, because the budget, the surplus funds are always try to divert the funds to Andhra region. That's what here a separate budget and separate account for Telangana region was promised in this compromise formula. Now moving to third one, separate Pradesh Congress Committee, PCC. Every state has the PCC for their Congress party. Now a Pradesh Congress Committee also for Telangana given by this, that is separate Pradesh Congress Committee. Moving to fourth one, stepping down of Brahmananda Reddy to facilitate the election of the Chief Minister from Telangana region. Who was the CM during the 1969 movement? Kasu Brahmananda Reddy, who suppressed the movement brutally, violently. So this Chief Minister was now removed. In that place or in his place, another person who came from Telangana region. So stepping down of Brahmananda Reddy and facilitate to the CM who belongs or who will elect from Telangana region. Last one, the 1969 Telangana agitation
This one led by TPS, of course. The Vidyarth means the students, initially they started, they continued, but it was moved to in the hands of the political leaders. So finally, they did not accomplish the goal of separate state. So in this compromise formula, just you observed, the compromise, political compromise, the leaders are compromised, but the people did not compromise with any government or any leader. For their political benefits, they compromised. What about the students? What about the common people? They did not agree to the gentleman's agreement. They did not compromise. Now when TPS was merged, even the 8-point formula, when they are when they are provided to Telangana region, they did not consider the wishes of the people, the demands of the people. But even though the compromise happened or occurred between the two state and central government, the state government nothing but here Congress party, and even in central also Congress party. What about opposition? What about the people's representation here? They did not consider, they did not given any respect or honor to the people's wishes. రాజీ ఫార్ములా, రాజీ లేదా ఒప్పందం జరిగింది. టీపీఎస్ పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో విలీనమైందో, విలీనమైన తర్వాత ఏవైతే కోరికలు మన రాజకీయ నాయకులు కోరారో, మరి చెన్నారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అందులో భాగంగా ఒక రాజకీయమైనటువంటి ప్రయోజనాల కోసం కొన్ని నియమాలను, కొన్ని నిబంధనలను ఇవ్వడం జరిగింది, చేర్చడం జరిగింది. అవేంటంటే ముల్కీ నియమాలను నిరంతరాయంగా కొనసాగించడం. ముల్కీ అంటే స్థానికమైనటువంటి వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసమే అప్పట్లో 15 సంవత్సరాలుగా దాన్ని కొనసాగించారు. ఆ 15 సంవత్సరాలు ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో నివాసం ఉంటారో నిరంతరాయంగా, అలాంటి వారికి మాత్రమే ఉద్యోగాల్లో పదోన్నతుల అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి 1919లో ఒక ఫర్మానా అనేది ఉంది. దాన్ని 12 సంవత్సరాలకు, అధికారంలోకి వచ్చాక ఆంధ్ర ప్రాంత నాయకులు దాన్ని 4 సంవత్సరాలకు తగ్గించారు. నకిలీ పత్రాలు, నకిలీ నియామకాలు సృష్టించుకొని ఉద్యోగాల్లో చేరడం, ఇక్కడ విద్యార్థుల యొక్క అవకాశాలను, ఉద్యోగ అవకాశాలను, పదోన్నతులను కొల్లగొట్టడం అనేది జరిగింది. కాబట్టి ఈ ముల్కీ నియమాలను, నిబంధనలను నిరంతరాయంగా కొనసాగించాలి, అందులో ఎలాంటి మార్పు చేయవద్దని చెప్పేసి ఒక రాజీ ఫార్ములాలో ఉంది. రెండవది ఏంటంటే తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్, ఒక ప్రత్యేకమైన ఖాతా ఉంచండి. అందులో భాగంగా ఎక్కడ కూడా నిధులు అక్రమ తరలింపు అనేది జరగదు. అక్రమంగా తరలించకుండా ఉండాలంటే ఒక సెపరేట్ బడ్జెట్ ఉండాలి, ఒక సెపరేట్ అకౌంట్ ఉండాలని చెప్పేసి రాజీ కుదుర్చుకోవడం అనేది జరిగింది. మూడవది, తెలంగాణకు ఒక ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేయండి. రాష్ట్రానికి ఒకటే కమిటీ ఉంటుంది, కాంగ్రెస్ కమిటీ. కానీ తెలంగాణ నాయకుల కోరిక మేరకు ఒక ప్రత్యేకమైనటువంటి కాంగ్రెస్ అంటే ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ యొక్క రాజీ ఫార్ములాలో. అలాగే తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి కావాలి అంటే 56 నుంచి చూసుకున్నట్టయితే 69 వరకు కూడా అందరూ ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రులుగా ఉన్నారు. మనకు పెద్ద మనుషుల ఒప్పందం ఉంది. ఆంధ్ర ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి ఎన్నికైతే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వారికి ఇవ్వాలి. కానీ వాస్తవానికి వస్తే ఏమైంది, మొదటి రోజు నుంచే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర ప్రాంతం నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే, నీలం సంజీవరెడ్డి కావచ్చు, దామోదరం సంజీవయ్య కావచ్చు, కాసు బ్రహ్మానంద రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్ర ప్రాంతం నుంచి. కానీ ఏ ఒక్కరోజు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి గురించి ఆలోచించలేదు. ఏ తెలంగాణ నాయకుడికి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. అంటే తెలంగాణ ప్రాంతం నుంచి ఉప ముఖ్యమంత్రి అయ్యేటటువంటి సమర్థత, తెలివితేటలు, అంతటి మేధావులు లేరు కాబట్టి వాళ్ళు ఇవ్వలేదా అనే క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. రెండో విషయం, తెలంగాణ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోగా ఉప ముఖ్యమంత్రి పదవిని చేతికున్నటువంటి 6వ వేలుగా భావించడం, అవమానించడం అనేది జరిగింది. అంటే ఈ విధంగా అన్ని రకాలుగా అవమానించడం అనేది జరిగింది. కాబట్టే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రజల నాయకుల లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్ మేరకు ఈ యొక్క తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి కావడానికి వీలుగా కాసు బ్రహ్మానందరెడ్డి చేత రాజీనామా చేయించడం ఒకటి. అందులో భాగంగా ఆయన 69 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి హింసాత్మక ఘటనలు, ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు, విద్యార్థులు 370 మంది చనిపోయారో, కాబట్టే ఒక హింసాత్మకంగా మారినటువంటి ఈ యొక్క ఉద్యమం లేదా హింసాత్మకంగా అణిచివేయడం జరిగింది. ప్రజల ఆకాంక్ష మేరకు ఎలాగైనా సరే ముఖ్యమంత్రి పదం తప్పించి తెలంగాణ వారికి ఇచ్చినట్టయితే ఈ ఉద్యమం ఆగిపోతుందనే ఉద్దేశంతో ఆ యొక్క ఫార్ములాలో ఈ ఒప్పందాన్ని చేయడం అనేది జరిగింది.
తర్వాత ఈ విధంగా అన్ని రాజీ ఫార్ములాలు కుదుర్చుకున్న తరువాత చివరికి ఈ యొక్క టీపీఎస్ పార్టీ అందులో భాగంగా విలీనమైంది. మరి విలీనమైంది ఒక రాజకీయ ప్రయోజనాల కోసం విలీనమైనటువంటి పార్టీ మరి ప్రజల ఆకాంక్షలని, ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటే ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయిందనే చెప్పాలి. 69 ఉద్యమం జరిగిందే ప్రత్యేక తెలంగాణ కోసం. కానీ రియాలిటీ ఇక్కడ ఏం జరిగింది? 69 ఉద్యమాన్ని నీరుగార్చే ప్రక్రియ జరిగింది. అష్టసూత్ర పథకం ద్వారా, ఈ యొక్క రాజీ ఫార్ములా ద్వారా. మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలేంటో నెక్స్ట్ క్లాస్‌లో మనం తెలుసుకుందాం. థాంక్ యూ.